రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజ్ కింద 11,500 కోట్లు అయితే ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనే మాజీ మంత్రి అప్పుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అయితే రాజీనామా చేయడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మనతో పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ రివైవల్ ప్యాకేజ్ని? ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువాడి గుండె చప్పుడు, మన ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ కాకూడదు అని అందులో పనిచేస్తున్న కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, నిర్వాసితులు కానీ ముక్త కంఠంతో కోరుకున్నారో వాళ్ళ కళ నెరవేరిపోతున్న సమయం ఇది. మరి ఎవరు ఊహించిన విధంగా 11,500 కోట్లు రివైవల్ ప్యాకేజీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయటం, మరి దానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కానీ చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ మినిస్టర్ని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రప్పించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయించిన విషయం మనకు గుర్తుంది. అలాగే ఏదైతే విజయనగరంలో ఉన్న మ్యాంగనీస్ గన్లు కూడా ఎక్స్టెన్షన్ చేయడం, లీజు మనం చూసాం. అంతేకాకుండా ఈరోజు ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక స్టీల్ ప్లాంట్ అనేది మనం కోరుకున్న విధంగా ఎట్టి ప్లేస్లో కూడా ప్రైవేటైజ్ కాకుండా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మొత్తం కూటమి నాయకులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో దీన్ని సెలబ్రేట్ చేసుకొని బాణసంచా కాల్చి వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. సార్, ప్రధానంగా చూసుకోవచ్చు స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాలు కానీ, వామపక్ష నేతలు కానీ సెయిల్లో విలీనం చేయాలి, ప్రత్యేక గనులు ఏర్పాటు చేయాలి, అంతేగాని ఈ ప్యాకేజీలతో మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే అసలు ఇప్పుడు ఈ ప్యాకేజ్ అనేది దేని కింద వస్తుంది, ఏంటి మొడాలిటీస్ అనేది ఇంకా స్టీల్ మినిస్ట్రీ అనౌన్స్ చేయాలి. వన్స్ స్టీల్ మినిస్ట్రీ మొడాలిటీస్ అనౌన్స్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫర్దర్ ఏ విధంగా దీనికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఏమైనా గనులు ఇవ్వాలా, లేకపోతే సేల్లో విలీనం చేయాలా, లేకపోతే ఇంకేదైనా చేయాలనేది దాని మీద చూసుకొని ఈరోజు 11,500 కోట్లు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ భవిష్యత్తులో ప్రైవేటైజేషన్ అయ్యేదానికి ఏమాత్రం ఎవరు కూడా దీన్ని అలో చేయరు. తప్పకుండా దాన్ని ప్రైవేటైజ్ కాకుండా ఉండడం కోసం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు చేస్తారనేది మా ప్రగాఢ నమ్మకం. సార్, మన ప్రధాని వచ్చిన నేపథ్యంలో కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి ఊసు రాలేదు. అలాగే మరో స్టీల్ ప్లాంట్ మెట్టల్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు అయితే అనుకుంటున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? అదంతా కేవలం మన అపోహ. మరి ఏం ప్రయత్నం లేకుండా, ఏం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈరోజు 11,500 కోట్లు, ఒకటో రెండో లేకపోతే 100 కోట్లు కాదు, 11,500 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారంటే దానికి ప్రాధాన్యత లేకపోతే ఆ ప్యాకేజ్ రాదు. తప్పకుండా కొంతమంది ఎక్కువ చెప్పుకుంటారు, తక్కువ పని చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.